చుట్టుపక్కల ప్రదేశాలను, మీరు ఉండే స్కూలును, మీరు ఉన్న ఇల్లును మీరు చక్కగా నీట్గా మెయింటైన్ చేయడం అలవాటు చేసుకోండి. మీ మీరు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి పెరిగే పిల్లలంతా కూడా మీ బట్టలు మీరు మడతలు పెట్టుకోవటము, మీ పనులు మీరు చేసుకోవటము చిన్నప్పటి నుంచే అలా అలవాటు చేసుకోండి. ఇంకొకటి, మీరు చదువుకునేటప్పుడు పోటీతత్వం అనేది అది హెల్తీగా ఉండాలి. అంటే ఒక అబ్బాయికి మీరు రాని అబ్బాయికి మీరు ఏదైనా చెప్పారంటే మీకు అది ఇంకా వస్తుంది, ఆ సబ్జెక్ట్ మీకు బాగా గుర్తుండిపోతుంది. మీరు ఏదైనా రాస్తున్నప్పుడు మీకు ఎలా గుర్తుంటుందో, మీరు చదువుకున్నది ఏదైనా రాసినప్పుడు బాగా గుర్తుంటుంది. అదే మీరు ఇంకొక అబ్బాయికి అది రాని అబ్బాయికి కానీ ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చొని చదువుకున్నప్పుడు కానీ అది మీకు ఇంకా గుర్తుంటుంది. ఇద్దరు ముగ్గురు పిల్లలు కూర్చొని చదువుకోవటము అది అలవాటు చేసుకోండి. దానివల్ల మీకు ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. ఫ్రెండ్షిప్ డెవలప్ అవటం వల్ల మీకు సంతోషంగా ఉంటారు, పనులు కూడా మీరు యాక్టివ్గా చేసుకుంటారు. ఇంకొకటి, బుక్స్ రీడింగ్ అంటే స్కూల్ పుస్తకాలు అనేదే కాకుండా మామూలుగా లైబ్రరీకి వెళ్ళటం, లైబ్రరీలో చదవటము, బుక్స్ చదవటం తీసుకొని మీకు అర్థమైనది, మీకు సంబంధించినది ఏదైనా కథలు కానీ, చిన్నపిల్లలు అయితే కథలు, నావెల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి, అలాంటివి చదవటము, పేపర్ చదవటం, రోజు పేపర్ చదవటం అలవాటు చేసుకోండి. దాంట్లో మీకు ఏ రోజుకి ఆ రోజు మన పరిసరాలలో ఏం జరుగుతుంది, మన స్టేట్లో ఏం జరుగుతుంది, మన కంట్రీలో ఏం జరుగుతుంది, ఇవన్నీ మీకు అర్థమవుతాయి, తెలుస్తాయి. ఇంకా నేను చెప్పేది, మనుషులు కూడా మీరందరూ కూడా నీట్గా తల దూకోవటము, మంచిగా బట్టలు వేసుకోవటము ఇవన్నీ బాగా ఉండాలి. నెయిల్స్ కూడా ఎప్పటికప్పుడు చేతివేళ్ళ గోర్లు పెరగకుండా ఎప్పటికప్పుడు నీట్గా కట్ చేసుకోవటము. ప్లస్ తల్లి తండ్రి ఇప్పుడు టీన్స్లో ఉంటారు, 9, 10వ తరగతి పిల్లలు టీన్స్ అంటే 13, 14, 15, 16 వరకు ఉంటారు. సో ఆ పిల్లలకు తల్లి తండ్రి మాట వినడం, ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి తల్లి తండ్రి చెప్పిన మాట వినటము, మీ టీచర్లు చెప్పిన మాట వినటము అది అలవాటు చేసుకోండి, నేర్చుకోండి. వాళ్ళు చెప్తున్నారని వాళ్ళు పదే పదే చెప్పించుకోకూడదు వాళ్ళతో. వాళ్ళు చెప్పినారు అంటే ఆ పని చెయ్యాలి అనేది తెలుసుకోండి.